రామయ్య, ఓ రామయ్య, శ్రీరామయ్య, సీతారామయ్య, ఏమమ్మా సమయం దొరికిందా? అప్పుడెప్పుడో 108 పుష్పాలన్నావు, 18 అయ్యాయి అతి కష్టం మీద. అవన్నీ పట్టుకొని కూర్చున్నాను. మిగతావి ఎప్పుడు ఇస్తావా అన్ని మాల కట్టుకుందామని. ఎప్పుడవుతుంది తల్లి? నాకేం తెలుసు. ఆశలు ఇస్తావు, అవి తీరే మార్గం చూపిస్తావు, కానీ దానికి కావాల్సిన శక్తి, చేసే పూనిక మాత్రం అటు ఇటు అటు ఇటు చేస్తూ ఉంటావు. ఒక్కటి చేసి రెండో పుష్పం సమర్పించడానికి సిద్ధపడే సమయానికి ఏదో ఒక ఇబ్బంది కలిగిస్తావు. అందులోంచి బయటపడేసరికి ఈ సమయం అవుతుంది. అసలు నేను ఉండగా ఇస్తానో లేదో, నా వల్లైనంత చేస్తాలే స్వామి. అదేమో గాని తర్వాత కొట్టుకుందాం. కానీ ఒక మంచి విషయం విన్నాను స్వామి. ఎప్పుడుతో దాచిపెట్టాను, ఎప్పుడు తీసానో, ఎక్కడ రామకృష్ణ ప్రభలో ఏ సంవత్సరంలో కూడా నాకు తెలియలేదు. కానీ ఒక చక్కటి విషయం విన్నాను. నీ కథ, నీ జీవన పథం ఎంత అద్భుతం అంటే, ఎన్ని రామాయణాలు రాశారో, ఎంతమంది రాశారో. కృత్తివాస రామాయణం అని మొట్టమొదటిసారి విన్నాను స్వామి. ఈ పేరు వినడం కూడా మొట్టమొదటిసారి. అందులోంచి రామకృష్ణ పరమహంస వారు ఒక కథ చెప్పినట్టుగా విన్నాను. ఏమిటంటావా? రావణుడు లంకలో బ్రహ్మాస్త్రాన్ని ఒక స్ఫటిక స్తంభంలో దాచేశాడట, నీకు కనిపించకుండా. నీకు తెలియందా స్వామి, నరుడుగా ఉన్నావు కాబట్టి నీ నుంచి దాచాను అనుకున్నాడు. దాచేశాడు. దాస్తే అది తీసుకురావడానికి హనుమ వెళ్తే, ఎంతైనా కోతి కదా, పండ్ల ఆశ చూపిస్తే తీసుకెళ్లకుండా ఉంటాడేమో, తద్వారా తన భర్తను కాపాడుకోవచ్చు అనుకుంది పాపం ఆ పిచ్చి తల్లి మందోదరి. అందుకే పండ్ల ఆశ చూపించిందట హనుమంతుడికి. నిజమో కాదో నీకు తెలియాలి, హనుమన్నకు తెలియాలి. కానీ వినడానికి, నీ భక్తుల వైభవాన్ని మనసారా ఆస్వాదించడానికి చాలా బాగుంది. అందుకని ఆనందంగా చదువుకున్నాను, నీకు వినిపిస్తున్నాను. ఆశ చూపిస్తే, పండ్ల ఆశ చూపిస్తే హనుమ అన్నాడట, ఫలములకేమి కొదువ నాకు, జన్మ ఫలమే ఉండ, మోక్ష ఫలములొసగు రామ వృక్షముండ హృదయమునందు, రామ కల్పతరువు మూల కూరుచుండి ఉండినాను, కోరుకున్న ఫలమేదైనా చేరి కోసుకొందునందు. అమ్మా పిచ్చి తల్లి మందోదరి, ఇక్కడైతే నువ్వు ఇచ్చిన 4 పండ్లలో నేను చాయిస్ తీసుకోవాలి. కానీ నాకు జన్మ ఫలమే రామ కల్పతరువు. ఆ రామ వృక్షం, మోక్ష ఫలాలను సగ్గలిగే వృక్షం నా హృదయంలోనే ఉంది తల్లి. ఆ కల్పతరువు, రామ కల్పతరువు మూలలో కూర్చొనున్న నేను ఏ పండు కావాలంటే ఆ పండు, ఏ ఫలం కావాలంటే ఆ ఫలాన్ని చక్కగా కోసుకొని తినగలుగుతాను. నువ్వు చూపించే 4 పండ్లు నాకెందుకు తల్లి అంటూ తన కర్తవ్య నిష్టలో సాగిపోయాడు అని. ఎంత అద్భుతమైన భావన స్వామి. నిజంగానే ఆశల పోరాటాలు, అత్యాశల పాములతో కరిపించడం, అంతలోనే చిన్న నిచ్చెనెక్కిస్తావు. అమ్మయ్య ఇదేదో బాగుంది, కాస్త శాంతిగా ఉంటాము అని ఆశపడ్డ వెంటనే పక్క నుంచి పెద్ద నిరాశ అనే పాము మింగుతుంది. ఎప్పటికప్పుడు ఈ పాకుడు మెట్ల మీద ఒక మెట్టు పైకి 10 మెట్లు కిందకి అంటూ జారి పడుతూ ఉన్నప్పటికీ ఎదలోంచి ఏదో మూల ఈ నామం వినిపిస్తూనే ఉంది. కనీసం అంత ప్రగతి సాధించాము ఆధ్యాత్మిక జీవనంలో అని ఆనందపడాలి అని అనిపిస్తుంది. సదా తెలియకుండా రామనామం మనసులో ధ్యానం అవుతూ ఉంటే ఎంత సంతోషంగా ఉందో. నీ ఆశీర్వాదం సంపూర్ణంగా వచ్చి నువ్వు చూపించే బాటలో నడుస్తున్న వారితో పాటు నేను కూడా నడవగలిగేలాగా, నా జీవితాన్ని నేనే ధన్యం చేసుకోగలిగేలాగా నువ్వే నడిపించాలి. ఎప్పటికప్పుడు జారిపోతున్న ధైర్యాన్ని, కోల్పోతున్న ఓపికని, కమ్ముకొస్తున్న నిరాశని కూడా దాటి ఈ వైకలవ్యాలను అధిగమించి శాశ్వతమైన నీ స్థానాన్ని చేరుకునే అదృష్టాన్ని ప్రసాదించేది నీ నామమే కదా స్వామి.
రామ్ 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 సీతా రామ్ 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 సీతా రామ్ 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 రామ రామ అంటేనే చాలదా రామ రామ అంటేనే చాలదా రామ్ 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 సీతా రామ్ 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 సీతా రామ్ 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 రామ రామ అంటేనే చాలదా శ్రీరామ రామ అంటేనే చాలదా కామితములు తీరగా తామసములు తొలగగా కామితములు తీరగా తామసములు తొలగగా రామ రామ అంటేనే చాలదా రామ్ 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 సీతా రామ్ 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 సీతా రామ్ 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 నారాయణ మంత్రములో రాబీజము పంచాక్షరి మంత్రములో మా జీవము శ్రీమన్నారాయణ మంత్రములో రాబీజము శివ పంచాక్షరి మంత్రములో మా జీవము రెండక్షరాల సంపుటియగు అక్షర బ్రహ్మమైన శ్రీరామనామమే రాజీవము ప్రాణరాజీవము రెండక్షరాల సంపుటియగు అక్షర బ్రహ్మమైన శ్రీరామనామమే రాజీవము ప్రాణరాజీవము రామ రామ అంటేనే చాలదా శ్రీరామ రామ అంటేనే చాలదా రామ్ 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 సీతా రామ్ 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 సీతా రామ్ 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 అవధి లేని భవజలధిని అధిగమించనావ అది అజ్ఞాన తిమిరతతుల అణగించి త్రోవా అవధి లేని భవజలధిని అధిగమించనావ అది అజ్ఞాన తిమిరతతుల అణగించి త్రోవా చిత్తశాంతి పొందగా చిదానందమందగా చిత్తశాంతి పొందగా చిదానందమందగా ఏ తపము చేయకని ఏకాగ్ర సమాధినీయ రామ రామ అంటేనే చాలదా ఏ తపము చేయకని ఏకాగ్ర సమాధినీయ రామ రామ అంటేనే చాలదా రామ్ 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 సీతా రామ్ 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 సీతా రామ్ 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 అశాంతి అలముకున్న తరుణములో ఆదరించి ఒడి చేర్చే అమ్మ వంటిది అశాంతి అలముకున్న తరుణములో ఆదరించి ఒడి చేర్చే అమ్మ వంటిది ఆవేదన ముసురుకున్న అన్ని వేళలందున ఆనందం ప్రసాదించు బ్రహ్మ వంటిది నాద బ్రహ్మ వంటిది ఆవేదన ముసురుకున్న అన్ని వేళలందున ఆనందం ప్రసాదించు బ్రహ్మ వంటిది నాద బ్రహ్మ వంటిది రామ రామ అంటేనే చాలదా శ్రీరామ రామ అంటేనే చాలదా కామితములు తీరగా తామసములు తొలగగా కామితములు తీరగా తామసములు తొలగగా రామ రామ అంటేనే చాలదా రామ రామ అంటేనే చాలదా రామ్ 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 సీతా రామ్ 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 సీతా రామ్ రామ్ రామ్
రామ్ రామ్ రామ్ సీతా రామ్ 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 సీతా రామ్ రామ్ రామ్. తెలిసి చేస్తున్నాము, తెలియక చేస్తున్నాము, మనసు నిలిపే శక్తి ఉందో లేదో ఏమిటో, అసలు క్రితం జన్మల్లో ఏం చేసొచ్చామో, ఎందుకు ఈ జన్మలో చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాము, ఎందుకు బాధపడుతున్నాము, ఎందుకు ప్రతిక్షణం నరకం పడుతున్నాము నీకే తెలియాలి. అది అర్థం చేసుకునే శక్తి కానీ, ఓపిక కానీ, పోరాడేంత శక్తి కానీ ఇంకా లేవు స్వామి. ఏదేమైనా సరే పాల ముంచు నన్ను నీట ముంచు, నీ పాల పడితే నీకు జాలము చెయ్యే కానీ సర్వం రామమయం ధన్యాసి. దీన్ని 19వ పుష్పంగా స్వీకరించి ఇక 20వ పుష్పం ఎప్పుడు గైకొంటావో నీ ఇష్టం, ఆనందిస్తే చేస్తా.